ఈరోజు దేవుని మాట యోహాను సువార్త గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనము. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ప్రియమైన దేవుని మాట వింటున్నానా సహోదరి సహోదరులారా? యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. తండ్రిని ఆరాధించే కాలము వచ్చున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? కాలం వచ్చి ఉన్నది, ఆరాధించే కాలము. మరి ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో. తన్ను ఆరాధించేవారు, దేవుని ఆరాధించేవారు, గణపరిచేవారు, స్తుతించేవారు, ప్రార్థించేవారు అట్టువారే కావాలని తండ్రి కోరుచున్నాడు. మరి అందరూ ఆ స్థితిలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తండ్రి కోరుకుంటున్నాడు. మరి అలాగ ఆరాధించడం లేదా? మరి చాలామంది ఆరాధించలేని పరిస్థితిలో ఉండవచ్చు. కేవలము పెదవులతో మాత్రమే ఆరాధించవచ్చు, కానీ లోపల హృదయము దేవునికి దూరంగా ఉండవచ్చు. మరి ఇటువంటి అనుభవం మంచిది కాదు. అయ్యో, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను, ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నాకు సమస్యలు తీరడం లేదు అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు. మరి ఆత్మ లేదా? సత్యం లేదా? మరి నాకైనా నీకైనా వాక్యం వింటున్నా మనకేం కావాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉన్న మనము ఏ రీతిగా ఆరాధిస్తాము? సత్యంతో ఆరాధిస్తాము. మరి మనం ఆరాధించే ఆరాధన ఏం జరుగుతుంది? ఆకాశంలోకి ఎత్తబడుతుంది. అక్కడ పరిశుద్ధులు అందరూ ఎంతగానో స్తుతిస్తూ ఉంటారు, ఆరాధన వింటారు, వారు కూడా ఆమేన్ అంటారు. మరి అటువంటి ఆరాధన కావాలి. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి దేవుని ఆరాధిస్తున్నాము, ప్రార్థిస్తున్నాం అనుకునే మనము ఏ రీతిగా ఉండాలి? మన హృదయము చాలా వెలుగుతో ఉండాలి, కల్మషం లేనిదిగా ఉండాలి. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకొని సమాధానంతో, సంతోషంతో, క్షేమంతో నిండుకున్న వారమై ఈ లోకయాత్రలో ప్రతి విషయంలో విజయం పొందుతూ, ఆయన కృపను పొందుకుంటూ, ఆయన కృపకు సమీపంగా ఉంటూ సాగిపోయే జీవితాలను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఈ రోజు నుంచి, ఈ యొక్క సమయం నుంచి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా ఉండాలి. తండ్రి అదే కోరుకుంటున్నాడు. కాబట్టి మనం కూడా ఆరాధిస్తున్నాం అనుకునే నాకు, నీకు దేవుడు చెప్పే మాట ఆత్మతో సత్యంతో. ఇంకెక్కడైనా మన యొక్క నోటి మాటల ద్వారా ఏమైనా పొరపాటు ఉందా? ఇంకా ఏమైనా లోపం ఉందా? ఈ లోపం ఎవరు గుర్తించగలరు? నా లోపం నీకు తెలీదు, నీ లోపం నాకు తెలీదు, ఎవరికి తెలీదు. మన ప్రక్క వారికి తెలీదు, మన కుటుంబ సభ్యులకు తెలీదు. ఎవరు తెలుస్తుంది? మనం సృష్టించిన సృష్టికర్తగా తెలుస్తుంది. మనం మంచివారమా చెడ్డవారమా, మన ఆత్మ ఎలాగుంది, సత్యం ఉందా, మన హృదయంలో అసత్యం ఉందా, వెలుగుందా, చీకటి ఉందా అని ఆయనకి మాత్రమే తెలుస్తుంది. పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఆయన మార్పులు వేసే దేవుడుగా ఉన్నాడు, ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఆరాధించే మనము, స్తుతించే మనము ఏం చేయాలి? మన హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి, ఆత్మతో నింపుకోవాలి. దేవాది దేవుడు కృపలు చూపుతూ, మేలుతో నింపుతూ, ఆశీర్వాదాల వెంబడి ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైనా నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ప్రభువా తండ్రి, ఈ సమయం నుంచి యథార్థంగా సత్యంగా ఆరాధించుకునే వారి యొక్క జాబితాలో మమ్మల్ని కూడా చేర్చండి ప్రభువా. నీ ఆశీర్వాదాలు తండ్రి పొందుకొని ప్రభువా తండ్రి, నిన్ను నిత్యము స్తుతించుకునే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. మా యొక్క హృదయాల్లో నువ్వు కొలువై ఉండండి ప్రభువా. వేరొక దానికి స్థానం లేకుండా ప్రభువా సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి అయ్యా.
ఇక నా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏసునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.